ఆడెక్కేది ఉంది ఎక్కడన్నా తీయటానికి అది హోటల్ బిల్డింగ్ ఎక్కి తీసేది మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా రావాలి. అది కరెక్ట్ బిల్డింగ్ కావాలి, అది కరెక్ట్గా జనాలు కవర్ అవుతారంట. ఇల్లు కూడా కవర్ అవుతారు మంచిగా. గుప్తా గారికి ఇప్పుడు మనం ఇంటింటి ప్రచారం కుంకుమ తొలి వ్యాపారం కాబట్టి కుంకుమ పెట్టుకుంటూ మనం ప్రచారం చేసుకుంటూ వచ్చినాం కనుక ఇదే ఎదిగిన రేపు ఉదయంగిన ఇప్పుడు సగం అయింది, రేపు ఉదయంగిన సగం పూర్తి బస్తిగిన రేపు తిరిగి అదిగిన చేయాలి. అందుకని కనుక సర్పంచ్ క్యాండిడేట్ జోదాక 5 నిమిషాలు మాట్లాడి ఇక్కడ వచ్చేసిన వారందరికీ నా యొక్క నమస్కారం. నాతో కలిసికట్టుగా నాతో పాటు వచ్చి పనిచేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే కలిసికట్టుగా పనిచేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటున్నాను. నేను వెళ్ళే అన్ని రోజులు నాతో సహకరించగలరని కోరుకుంటున్నాను. చెప్పాలి. గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మీరందరూ కలిసికట్టుగా మా వెంబడి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా మనం అందరం ముందుకెళ్ళి ఈ విజయాన్ని సాధిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు SS9 టీవీ. ఈరోజు మనం కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట గ్రామంలో మొట్టమొదటిసారిగా జ్యోతి చంద్రశేఖర్ గుప్తా గారు మేడం అంటే ఇక్కడే ఉన్నారు. సో ఆమె మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో జ్యోతి చంద్రగుప్తా గారితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. నమస్కారం మేడం. నమస్తే మేడం. సో మీరు ఇప్పుడు అంటే మొట్టమొదటిసారిగా ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? అవునండి. సో ఇది వరకు ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. సో ఇప్పుడు మాత్రం రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేయాలి, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మా గ్రామాన్ని చూస్తే మాకు ఎంతో బాధగా ఉందండి. దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ మేము రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. గ్రామాభివృద్ధియే మా ముఖ్యమైన లక్ష్యం. అందుచేత మేము రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. సో గ్రామ సమస్య అంటే అది మీ ఇంటి సమస్య అవుతుంది. సో ఏ సమస్య వల్ల అన్న మీరు ఇలా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా? ప్రతి ఒక్క ఫెసిలిటీకి ఇబ్బందిగానే ఉందండి ఈ ఊర్లో. కాబట్టి ప్రతి ఒక్కటి మా ఇంట్లో ఉంటే సరిపోదు, గ్రామానికి మొత్తానికి కావాలి. కాబట్టి దాని గురించి మేము రాజకీయాల్లోకి దిగాల్సి వచ్చింది. సో గ్రామ సమస్య అంటున్నారు, అసలు ఒక సమస్య ఉందా, ఇంకా సమస్యలే ఉన్నాయా? సో ఒకవేళ ఉన్నట్టయితే ఎలాంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి? వాటర్ ఫెసిలిటీస్ లేవండి. రోడ్లు కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. మెయిన్ స్ట్రీట్ లైట్స్ కొన్ని చోట్ల ఉంటున్నాయి, కొన్ని చోట్ల ఉండట్లేదు. అందుచేత సో గ్రామ సమస్యలు అంటే ఒక స్ట్రీట్ లైట్స్, ఇంకా రవాణా, డ్రైనేజెస్, ఆల్ ఫెసిలిటీస్ వాట్ వి యూజ్ ఇన్ ద హౌస్ దే ఆర్ నాట్ ఇన్. సో కేసీఆర్ గారు సో ఈ చాలా అంటే ఈ చంద్రశేఖరరావు గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు కదా. సో అలాంటి అంటే పథకాలు సకాలంలో అందకుండా అవి కూడా సమస్యలుగా ఫీల్ అవుతూ ఇక్కడ ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా? బాధపడుతున్నారు మేడం. అన్నీ అంటే కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు ఆల్రెడీ. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సో మీ ప్రజలకు అందుతున్నాయా, అందడం లేదా? జనాల్లోకి రాలేదు మేడం ఇంకా అవి. తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నించలేదా? లేదు మేడం. సార్ చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారులు సో ఆల్రెడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని ఎందుకు ప్రజల్లోకి తీసుకొని వచ్చి వాటిని అమలు జరిపించడం లేదు? కారణం ఏమై ఉంటుందని మీరు అంటున్నారు? వాళ్ళకి ఇంతకుముందు ఇట్లాంటి హోదాలు లేవు కాబట్టి ఇదొక బిజినెస్ రూపకంగా యూజ్ చేసుకున్నారు వాళ్ళంతే. డెవలప్మెంట్లు అట్లాంటిది పక్కకు పెట్టేశారు. వాళ్ళ సొంత వ్యాపారాలు డెవలప్మెంట్ చేసుకున్నారు. ఊరి సమస్యలు ఇప్పటివరకు ఎప్పుడు పట్టించుకోలేదు. గత 10 సంవత్సరాల నుంచి మీర్ఖాన్పేట్ విలేజ్ మటుకు చాలా వెనుకబడిపోయింది. దాన్ని మేము ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ఇందులో రంగప్రవేశం చేయాల్సి వచ్చింది రాజకీయంగా.
సో ఒక పథకాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ అమలు జరుపుతున్నప్పటికీ కూడా మీ గ్రామానికి అందుబాటులో లేవు. అదొక సమస్య, అదొక ప్రధాన సమస్య. అంటే పథకాల ద్వారా అంటే ప్రతి ఒక్క సమస్యకు కూడా కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఆ పథకాలే మీకు అమలులో లేవంటే మీ గ్రామం ఎంతో వెనుకబడి ఉందని అర్థమవుతుంది. సో ఇంకా కనీస అవసరాలు కూడా లేని, అంటే కనీస అవసరాలు కూడా సకాలం నిత్యావసరాలు కూడా లేని పరిస్థితుల్లో మీ గ్రామం ఉంది. సో ఆ గ్రామం ఇంకా ఎన్ని ప్రధాన సమస్యలు ఇక్కడ ఉన్నాయి, వాటిని మీరు ఎలా అధిగమించాలనే ఉద్దేశంతో మీరు రాజకీయంలోకి రాణిస్తున్నారు? మెయిన్ వాటర్ ఫెసిలిటీ మ్యామ్. వాటర్ ఫెసిలిటీ అనేది మనకు ప్రతిరోజు ఏ దానికైనా అవసరపడేది వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. ఆ తర్వాత డ్రైనేజెస్, ఆ తర్వాత రోడ్వేస్. హాఫ్ ఆఫ్ ది విలేజెస్ with development with roadways and half of the villages not developed. So which are in not developed, we are proceeding to develop that all these things. So we came into the political. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ వాటర్ అంటే మంచినీటి సదుపాయం కోసమే ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఆ పథకం అసలు అమలులోకి మీ ఊరి గ్రామ ప్రజలు అస్సలు సద్వినియోగపరచుకోవడం లేదా? అసలు పథకం అనేది ఇక్కడ అసలు ఒకటి ఉంది అని మీ గ్రామ ప్రజలకు తెలుసా తెలియదా? అది ఉందండి, కానీ ఉన్న గ్రామ పెద్దలు, ఇప్పటి వరకు ఉన్న గ్రామ పెద్దలు పక్షపాత ధోరణితో ఉంటున్నారు. కొన్ని కాలనీలలో ఇప్పటివరకు కూడా నల్లాలు ఇవ్వలేదు, ఇంకా వేసిన కలెక్షన్స్ ఇవ్వలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అందులో కూడా. ఇంకా ప్రతిదానికి ఏదన్నా ఒక లింక్ పెట్టడం, హౌస్ ట్యాక్స్ అని అది పెట్టడము, లేకుంటే ప్రతిదానికి జనాలు నానా ఇబ్బంది. డెత్ సర్టిఫికేట్ అడిగితే కూడా 4,000-5,000 రూపాయలు కలెక్ట్ చేయాలనే ఆలోచనలో ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు వస్తుంది? మిషన్ భగీరథ వాటర్ వచ్చినా కానీ నిన్న మొన్ననే వేసినారు పైపులు, అయినా లీకేజెస్ జరుగుతున్నాయి ఊర్లో. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ వస్తే ఏం చేస్తారు? సో ఒక సామాన్య మానవుడిగా మీరు అక్కడికి వెళ్ళి మీ సమస్యను చెప్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నటువంటి అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. సో ఈ సమస్యకు మీకంటూ ఒక పోస్ట్, ఒక అధికారం కావాలనే ఉద్దేశంతోనే మీరు రాజకీయంలోకి రావాలనుకుంటున్నారా? అవును మేడం, మాకు ఇప్పటి వరకు ఎలాంటి కోరిక కూడా లేదు మేము ఇలా రావాలి, ఇలా చేయాలి అనేది. అవతలి వాళ్ళు మాకు చాలా వ్యతిరేకంగా అనడం వల్లనే మేము ఈ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. మేము గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్క అభివృద్ధి చేసి మేమంటే ఏంటి, మేము వైశ్యాస్, దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఫర్ వైశ్యాస్, దెన్ వీ విల్ షో వాట్ వైశ్యాస్ ఇస్. దట్స్ అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ ఫర్ విలేజ్. ఇక్కడ ఇప్పుడు నీటి సమస్య ఉంది, ఇంకా ఏదో చెప్పారు, డ్రైనేజెస్ అండ్ ది సీసీ రోడ్స్. సో ఇంకా ఇక్కడ వైద్యపరంగా ఇక్కడికి ఎంతవరకు సదుపాయాలు ఉన్నాయి? సో ఒక ఆరోగ్య సమస్యలను మీరు అంటే ఆ సమస్యలను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఇప్పటివరకు హాస్పిటల్స్ ఉన్నాయి ఊర్లో, కానీ డాక్టర్ అనే వాళ్ళు గవర్నమెంట్ ఇప్పటివరకు అలాట్ చేయలేదు. దాని గురించి ఉన్న గ్రామస్తులు కూడా ఇప్పటివరకు దాని గురించి ఏం శ్రద్ధ తీసుకోలేదు. అదే కాకుండా ఎన్నో అక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. వాటర్ గురించి, వాటర్ ఊర్లో ఉంది, దాన్ని తీసుకుపోయి బయట అమ్ముకోవడానికి ఉన్నాయి నాయకులకు. ట్యాంకర్లు పెట్టి బయట అమ్ముకుంటారు, కానీ ఊర్లో ఉన్న విలేజెస్కి ప్రతి హౌస్కి సప్లై చేయడానికి మటుకు వాటర్ ఉండదు. ఏదైనా వాటర్ ఉంటే బయట కమర్షియల్గా రోడ్లకి ఇట్లాంటి దానికి అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి అక్రమాలను బాగా అరికట్టాలనే ఉద్దేశంతోనే మేము రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. సో హాస్పిటల్ ఉంది కానీ డాక్టర్ లేడు. డాక్టర్ లేని హాస్పిటల్ ఎందుకని మీ గ్రామ ప్రజలు ఎప్పుడు ఎవరిని, ఏ అధికారిని అడగలేదా, నిలదీయలేదా? డాక్టర్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ హియర్ మేడం. ఇప్పుడు కాదు, వెళ్తే కందుకూరు లేదా యాచారం వెళ్తారు. ఇక్కడ గ్రామంలో అయితే నేను వచ్చినప్పటి నుంచి అయినా, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయినా ఎప్పుడు ఆ ఫెసిలిటీ నేను ఇక్కడ చూడలేదు మేడం. మాకు అవకాశం ఉంటే మేము తీసుకొస్తాం. ఒక చిన్న మైనర్ మా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేసుకోవడానికి మీరు సిటీకి వెళ్ళాల్సిందే. సో మినిమం ట్రీట్మెంట్ కూడా తీసుకోలేని పరిస్థితిలో మీ గ్రామ ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారనమాట. సో చదువు పరంగా మీ పిల్లలు, అంటే మీ గ్రామ పిల్లలు చదువుకోవడానికి ఎంతవరకు ఇక్కడ సౌకర్యం ఉంది? అప్ టు 10th మేడం. అండ్ బోత్ విద్యకు సంబంధించి ఏ లోటు లేదు మేడం, అన్నిటికీ బాగానే ఉంది మేడం. సో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు వచ్చి ఇక్కడ నీటి సమస్య, రవాణా సమస్య, ఇంకా వైద్య సమస్య, సో
సో డ్రైనేజ్ సమస్య ఇలాంటి సమస్యలను అధికారులు పట్టించుకోలేదు. సో ఒక సామాన్య వ్యక్తిరాలుగా నువ్వు ఒక ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని అధిగమించడం కోసం ఒక అధికారం కోసం నువ్వు అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నువ్వు పోటీ చేస్తున్నారు. సో అలాగే మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా సాల్వ్ చేసి ఈ గ్రామ అభివృద్ధి కానీ ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలనుకుంటున్నారు? ప్రతి సమస్య నా ఇంటి సమస్యగా భావించి తీర్చాలని కోరుకుంటున్నాను. సో మీరు ఆ సమస్యలను ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మీకు ఎమ్మెల్యే ఎవరున్నారు ఇప్పుడు? సబితా ఇంద్రారెడ్డి. సో ఈ సబితా ఇంద్రారెడ్డి గారు ఆల్రెడీ ఇది వరకు కూడా పదవిలో ఉన్నారు. సో రెండోసారి కూడా ఆమె చేసిన కార్యక్రమాలకి మీరు ఇంప్రెస్ అయ్యి ఆమెను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంచుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, సో ఆయన పరిపాలన మీకు ఎందుకు నచ్చలేదు? ఆయన అధికార నిర్లక్ష్యం మీకు ఎలా అనిపిస్తుంది? అతని రాజకీయ ప్రవేశం బాగానే ఉంది, కానీ డెవలప్మెంట్స్ అనేది ఏం పెద్దగా పట్టించుకోలేదు అతను. ఎంతసేపు పార్టీ పర్పస్ని ఆలోచన చేశారు, కానీ విలేజ్ డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు. కాన్స్టిట్యున్సీ కూడా ఎట్లాంటి డెవలప్మెంట్ జరగలేదు. అందు గురించి ఇంత హైదరాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ చాలా వెనుకబడిపోయి ఉన్నది కందుకూరు మండలం. సో ప్రస్తుత మీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖచ్చితంగా మీ గ్రామాన్ని కానీ అభివృద్ధి చెందిస్తుంది అని మీరు ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఇంతకుముందు చేసిన అంటే లాస్ట్ 5 years బ్యాక్ ఆమెనే ఉండింది మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి. అప్పట్లో కొంచెం డెవలప్మెంట్స్ జరిగినాయి. ఆమె తర్వాత లేడీ అయినా ఆమె డెవలప్మెంట్ చేసింది. తర్వాత తీగల కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత మటుకు ఇట్లాంటి ఏం డెవలప్మెంట్ జరగలేదు. ప్లస్ మా విలేజ్లో ఫార్మాకి ల్యాండ్స్ పోయినాయి, అందులో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. దాన్ని చాలామంది రైతులు డబ్బులు కోల్పోయినరు. ఇప్పటి వరకు కూడా ఇంకా నష్టపరిహారం ఇంకా రాలేదు. ఇంకా దాన్ని రికవరీ చేసి కంపల్సరీ మేము సబితాందర్ రెడ్డి గారితో మాట్లాడినాము. అమౌంట్ అతి తొందరలోనే వచ్చే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. మన మాజీ సీఎం కేసీఆర్ గారు, అలాగే ప్రజెంట్ మన సీఎం కూడా కేసీఆర్ గారే. సో రెండవసారి కూడా ఆయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మనకు సీఎంగా ఉన్నారు. సో ఆయన పరిపాలన, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బెటర్ మేడం, మంచిగా ఉన్నాయి, అట్లా ఏం లేదు. అందులో కొన్ని బాగా ఉన్నాయి, కొన్నిట్లలో నష్టాలు కూడా జరుగుతున్నాయి, అట్లానే ఏం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే కూడా అతను జరగకపోవచ్చు. న్యాయం జరగడానికి మేము కూడా ఎంతో కృషి చేస్తాం. ఇంకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఇంకా మీ ఊరు యూజ్ చేసుకోవట్లేదు. ఇక్కడ వరకు ఆ పథకాలని తీసుకొచ్చే నాయకుడు అనేవారు ఇక్కడ లేరు మెయిన్ చెప్పాలంటే. సో ఇంకా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి అంటే ఈ ప్రజలకు మీరు నమ్మకం అంటే మీ నమ్మకం వాళ్ళకి కలిగించడానికి మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు కాబోయే సర్పంచ్గా? మేము ఇంతకుముందు మా మేడం గారు చెప్పారు కదా, ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి సమస్యని మా సమస్యగా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాము. సమస్యలు అనేటివి రాకుండా ఫస్ట్ ఆలోచన చేయాలనుకుంటున్నాము. అభివృద్ధే మా లక్ష్యం మెయిన్. మీరేమైనా మాట్లాడదలుచుకున్నారు? మేము ఏదో సొంతంగా అందులోకి రాజకీయ ప్రవేశాలు చేసి అందులో వచ్చే లబ్ధిలు మా ఇంటికి సొంతం చేసుకోవాలనే కోరిక మాకు అస్సలు లేదు. వచ్చిన ప్రతి పైసా ఏది కాని కూడా మేము గ్రామాభివృద్ధికి చేసి చూయిస్తాం ఖచ్చితంగా. మీ వృత్తిపరంగా ఏం చేస్తారు? టోటల్ ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజ్ అంతే. అంటే మీ కుటుంబం గురించి కూడా అంటే కుటుంబం అంటే మీతో హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాం. మాకు కిరాణా అండ్ మెడికల్ షాప్స్ ఉంటాయి 2, అంతే. అక్కడి వరకు ఒక సామాన్యురాలుగా నువ్వు ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలను మీ ఇంటి సమస్యగా భావించి ప్రజలకు సేవలు చేయాలి, గ్రామాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మీరు రాజకీయంలోకి రాణిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. చూశారు కదండి, జ్యోతి చంద్రశేఖర్ గుప్తా గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక రాజకీయ నాయకురాలు ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ SS9 TV. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ SS9 TV విత్ మీ ప్రవీణ సైనింగ్ ఆఫ్. బై బై.